నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, గ్లోబల్ సమ్మిట్ లో అంటే రాష్ట్రం రాకముందు అప్పటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన తెలంగాణను కేసీఆర్ ఏ విధంగా అభివృద్ధి చేశారు? ప్రస్తుతం నెంబర్ 1 ఇండియాలోనే నెంబర్ 1గా తెలంగాణ అభివృద్ధి చెందినట్లు ప్రముఖులు చెప్తున్నారు. సో దీనిని కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా చూస్తారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్ లో వాళ్ళు చేసేది చెప్పుకునేందుకు పెట్టుకున్నటువంటి సమావేశంలో ఈ 2 సంవత్సరాల పాలనలో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా రాష్ట్ర సంక్షేమం కావచ్చు ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఆనవాళ్లు లేకుండా చేస్తానని గొప్పలు చెప్పుకొని పూర్తిగా గ్లోబల్ సమ్మిట్ 1000 కోట్లు తగలబెట్టి పూర్తిగా సమ్మిట్ ను నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్ద మొత్తంలో ఇటు విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, విదేశీ అతిరథ మహారథులు వస్తారంటూ కూడా గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఇక్కడ మాజీ గవర్నర్ ఎవరైతే ఆర్బీఐ గవర్నర్ ఉన్నారో దువ్వూరి సుబ్బారావుతో పాటు బ్రిటన్ మాజీ ప్రధాని వాళ్ళు కూడా వచ్చి గత ప్రభుత్వాన్ని ప్రశంసలు కురిపించినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థాయికి ఎదిగింది. జిఎస్డిపిలో కూడా నెంబర్ 1 స్థానానికి వెళ్ళిందని కూడా చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా గత ప్రభుత్వం పనిచేస్తే ఎక్కడికక్కడ టీఎస్ ఐపాస్ కావచ్చు, టీఎస్ బీపాస్ లాంటి కార్యక్రమాలను తీసుకొచ్చి కంపెనీ టీ హబ్ లాంటి ఇన్నోవేషన్ హబ్ ను కూడా ఏర్పాటు చేసి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కంపెనీలన్నీ కూడా పెట్టుబడులకు స్వర్గధామంగా మారినటువంటి తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలో భాగంగానే తెలంగాణ నెంబర్ 1 స్థాయికి ఎదిగిందంటూ కూడా తాను ప్రశంసలు కురిపించారు. ఈ మాటలు వినగానే తాను ఒకసారిగా తెల్లమొహం వేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రగతి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ కూడా కనిపించకుండా చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అన్ని మార్పుల పేర్లతో ఉన్నటువంటి పేదల మార్పులు తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి పనులకు శంకుస్థాపనలకు కనీసం ముందస్తు చర్యలు చేపట్టకుండా గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రారంభించేటువంటి పనులను పెట్టుకున్నారు. కానీ ఏదైతే మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కావచ్చు, అంతేకాకుండా హైడ్రా పేరుతో హైడ్రామా సృష్టించి హైదరాబాద్ లో పేదల ఇండ్లను పూల్చినటువంటి రేవంత్ రెడ్డి వచ్చేటువంటి పెట్టుబడులు రాకపోగా రియల్ ఎస్టేట్ రంగం కూడా పూర్తిగా కుప్పకూలినటువంటి పరిస్థితులు కనిపించాయి. అయితే ఇప్పుడు దువ్వూరి సుబ్బారావు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా గత ప్రభుత్వం కంటే ముందు తాను ప్రతి అంశంలోనూ తాను ఒక ఆర్థిక రంగ నిపుణుడుగా ఉన్నాడు, ఆర్బీఐ మాజీ గవర్నర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం చేసినటువంటి పనులు కావచ్చు, తెలంగాణ రాకముందు రాష్ట్ర ప్రగతి ఏ విధంగా ఉంది, జిఎస్టిపి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో నాటి సీఎం కేసీఆర్ కావచ్చు చేసినటువంటి గొప్ప పనుల కారణంగానే ఇటు హైదరాబాద్ కావచ్చు తెలంగాణ కూడా పూర్తి స్థాయిలో నెంబర్ 1 స్థానానికి ఎదిగిందని కూడా చెప్పారు. విదేశీ పెట్టుబడులు రావడానికి కూడా టీఎస్ ఐపాస్ లాంటి టీఎస్ బీపాస్ లాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక ఊరటనిచ్చే విధంగా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కల్పించే విధంగా కంపెనీలన్నీ వచ్చాయి. కానీ ఈ 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి కంపెనీలు వెనక్కి వెళ్ళటం ఇవన్నీ కూడా పూర్తిగా కనీసం రాష్ట్ర ప్రగతి పైన కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి పైన కూడా కనీసం అవగాహన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా బెడిసికొచ్చినట్టు అయింది. తాను కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కనీసం ఆ విషయాలను వినేటువంటి పరిస్థితి కూడా లేకుండా వెకిలి నవ్వులు నవ్వుతూ తాను పక్కనే కూర్చున్నటువంటి సందర్భం అయితే మనకు ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికగా కనిపించింది. గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడున్నటువంటి కార్యక్రమాలకు వేదిక వేసుకోగానే తాను కనీసం కనిపించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించేది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.